హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాక్యము అనగానే అందరం ఎదురు చూస్తుంటామండి. దేవుడు ఏం మాట్లాడతాడా, మనం ఏం విందామా అని. కానీ మనకందరికీ తెలుసు, అయినా మళ్ళీ గుర్తు చేసుకోవాలి. ఆరాధనలో సగం మెసేజ్ అయిపోయి ఉంటుందండి. సగం మెసేజ్ కాదు, అవసరాన్ని బట్టి దేవుడు అందరి హృదయాలతో మరి మాట్లాడుంటాడు. ఓకే, ఎనీవే, దేవుడు మనల్ని అందరినీ మరి ఆయన ఆరాధనలో మరి మన హృదయాలను దున్ని మరి ఆయన మాటలు వినుటకు మనకిచ్చిన కృపను బట్టి దేవదేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఎలా ఉన్నారు అంతా? బాగున్నారా? ఆల్మోస్ట్ మనము ఏదో తెలియకుండానే చూస్తూ ఉంటే ఏం గడిచిపోయింది, సంవత్సరం గడిచిపోయింది. మీకు అందరికీ అనిపించట్లేదు? నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా. మొన్నే క్రిస్మస్ జరిగినట్టు, మొన్న డిసెంబర్ గురించి క్రిస్మస్ గురించి మాట్లాడుకుంటే బాగుండు అన్నట్లే ఉంది. మీరు గమనిస్తే మన చర్చిలో డెకరేషన్ కూడా ఇంకా ఎప్పుడు కూడా లేదు, అలాగే ఉంది. అంత ఫాస్ట్గా మరి సంవత్సరం గడిచిపోయినట్లు మరి ఉంది. ఓకే, మరి ఈరోజు ఒక చిన్న పరీక్ష చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. టెస్ట్ కాదు కానండి, చాలామంది మీ సంవత్సరము ఆరంభంలో మరి ఉన్న నిర్ణయాలు వాటన్నిటి గురించి సంవత్సరం అంతంకి వచ్చే లోపల మనం ఏం చేస్తుంటాము, మర్చిపోతుంటాము. కొన్నిసార్లు వాటి గురించి ఆలోచన కూడా ఈ టైంకి వచ్చే లోపల అవన్నీ ఎక్కడ ఉన్నాయో మనకు కూడా గుర్తుండదు. ఓకే, ఏది ఏమైనా ఒక్కసారి ఈరోజు వాటన్నిటి గురించి మనం అందరం ఆలోచిస్తే బాగుండు అని అనిపించింది. ఓకే, సరే, అసలేం ఆలోచించాలి? రోజులు గడిచిపోతూ ఉన్నాయి కదా, ప్రశాంతంగా మనము తింటున్నాము, పడుకుంటున్నాము, లేస్తున్నాము, పనులు చేసుకుంటున్నాము. ఏదో మన వల్లైనా మరి దేవుని సన్నిధిలో వృధా భక్తిగా గడిపేదానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. ఇలాగ వెళ్ళిపోతుంది కదా బ్రదర్, మరి ఎందుకు ఆలోచించాలి, ఏం చేయాలి అని అనుకోవచ్చు. అయితే చాలామంది మనలో, లేదు బ్రదర్ నిజంగా నేను కొన్ని చేయాలనుకున్నాను, కొంత ఆశలు కలిగి ఉన్నాను, మరి ఇప్పుడు ఎలాగా ఉన్నామో లేదో అని ఒకసారి ఆలోచించుకోవాలనిపిస్తుంది. ఎనీవే, ఏది ఏమైనా ప్రస్తుతము మరి ఒక్కసారి మనం ఎక్కడున్నామో చెక్ చేసుకుందాం. ఎక్కడున్నాం మనము? ఏం చెప్పాలి అర్థం కావట్లా. చర్చ్ అంటే చర్చ్ కాదు, టైం గురించి అంటారు అనుకోవచ్చు. ఏది ఏమైనా చర్చిలోనే ఉన్నాము. సంవత్సరం అంతానికి మరి దగ్గరగా ఉన్నాం. ఓకే, మళ్ళా ఎప్పుడు ఆలోచిస్తాం మన గురించి అంటే నూతన ఆరంభంలో ఆలోచిస్తాం. అయితే గడిచిన టైం గురించి ఒకసారి మనము ఆలోచిద్దాం. మనం ఖచ్చితంగా ఈ నూతన సంవత్సరం వచ్చే ముందు కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాం. నేను కూడా తీసుకున్నానండి. ఓకే, సో మన చేతుల్లో, అందరి చేతుల్లో ఎవరి దగ్గర పేపర్లు ఉన్నా, పెన్నులు ఉన్నా, ఎంతమంది దగ్గర ఉన్నాయి ఒకసారి చేతుల పైకి వేద్దాం. పేపరు, పెన్ను, డైరీ. హల్లెలూయా. మిమ్మల్ని అందరికీ బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే ఇవి కలిగి రావడం ఎందుకు వస్తున్నాం? మనం వర్షం వచ్చే సూచనలు ఉంటే మనం ఏం ఎత్తుకెళ్తాం? గొడుగు ఎత్తుకెళ్తాం. అంటే ఏంది? ప్రిపేర్ అయ్యి వెళ్తాం అనమాట. అట్లాగే చర్చ్కి వచ్చే ముందు ఇవన్నీ తెచ్చుకోవడం, దేవుడు నాతో మాట్లాడతాడు, నేను రాసుకోవాలి, వాటిని గుర్తుపెట్టుకోవాలి అన్న ఆలోచనలో మనము వస్తాం. సరే, మన పెన్ను పేపర్ కాసేపు ఒక చిన్న పని పెడదాం. మనం చాలా అనుకుంటాం కదా, ఒక అర నిమిషం గుర్తు చేసుకుందాం. ఏమనుకున్నాను, ఏమి సాధించాలనుకున్నాను, ఈసారి ఏమి చేయాలని నిర్ణయించుకున్నాను అని చిన్నగా మన మెమొరీస్, మన గుర్తుల్లోకి మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం ఈరోజు. ఓకే, సో అందరికీ ఇంట్రెస్టేనా వెనక్కి వెళ్ళి మన గురించి ఆలోచించేదానికి? హల్లెలూయా. సరే, ఏది ఏమన్నా మనుషులంగా మనము, లేకుంటే విశ్వాసులంగా మనము ఇంకా చెప్పాలంటే కొన్ని విషయాల్లో ఈ సంవత్సరం ఇలాగుండాలి, ఇలాగ చేయాలని చెప్పి ఇష్టపడుతూ ఉంటాం. మీరందరూ రాసుకోవచ్చు, మీకు గుర్తుకొచ్చిన పాయింట్స్ని. అందరికి ఇవే పాయింట్స్ ఉంటాయి కాబట్టి వాటిని ఒక విభాగాలుగా విభజిద్దాం మనకు అర్థమయ్యే దానికోసం. ఫస్ట్
మనము చేయకపోయినా కొన్ని గోల్స్ ఒకదానికి సంబంధించి పెట్టుకుంటాం. దేనికి పెట్టుకుంటాం? చెప్పండి అక్క. వాక్యం చదవాలి. 2024 జనవరి నుంచి ఫస్ట్ నుంచి నేను రోజు వాక్యం చదవాలి అని అనుకొని ఉంటాం. ఇంకా రోజు ప్రార్థన చేయాలి అని అనుకో ఉంటాం. ఇంకా బైబిల్ చదవాలి వాక్యానికి రిలేటెడ్గా. సరే, ఇవన్నీ అనుకొని ఉంటాం. వీటిని విభాగాలుగా చూస్తే మనము ఆత్మీయంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని ఉంటాం. మీరు చెప్పినట్టు వాక్యం చదువుకోవడము, ప్రార్థన చేసుకోవడము, ఇంకా ఇంకా ఈ సంవత్సరం ఫస్ట్ నుంచే 9:30కే చర్చికి వెళ్తాను నేను. ఆత్మీయ సంబంధించిందే కాదా అనుకొని ఉంటాం. అనుకుని వెళ్ళాం మనము. చర్చ్ అయిపోయేదాకా నేను ఉంటాను. మంగళవారము శుక్రవారం ఖచ్చితంగా నేను విజ్ఞాపన ప్రార్థనకి ఉపవాస ప్రార్థనకి వెళ్తాను అని కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటాము. ఇంకా కొన్ని అనుకుంటాం, ఫ్యామిలీ ప్రేయర్ పెట్టుకోవాలి ప్రతిరోజు ఇంట్లో అని కూడా అనుకుంటాం. ఇంకా కొంతమంది మనము ఉదయాన్నే లేచి దేవునితో గడపాలి, ప్రతిరోజు తప్పక మరి వాక్యాన్ని చదువుకుంటూ క్వైట్ టైం దేవునితో గడపాలి అని అనుకుంటాం. ఇంకా కొంతమంది గురించి పర్సనల్గా ప్రార్థన చేయాలి అని ఇట్లాగా ఆత్మీయంగా దేవునికి సంబంధించిన చాలా భాగాలు మనము రాసుకుంటారా? సరే, ఒక హెడ్డింగ్ రాసుకోండి, ఆత్మీయంగా నేను అనుకున్నవి అని ఒక పాయింట్ రాసుకోండి. తర్వాత ఇంకొన్ని కూడా అనుకొని ఉంటాం. ఫిజికల్గా కొన్ని అనుకుంటాం. అనుకుంటామా? నేనైతే అనుకున్నానండి, మీరు కూడా అనుకుంటారు. మీకు అర్థం కదా, వివరిస్తే తెలిసిపోద్ది. ఫిజికల్గా ఏమనుకుంటామంటే, జనవరి 1 నుంచి ఉదయాన్నే లేచి వాకింగ్ పోవాలి అనుకుంటామా? కాస్త ఎక్సర్సైజ్ చేయాలి అని అనుకొని ఉంటాం. ఇంకా కొంతమంది జిమ్కి వెళ్ళాలి అని అనుకొని ఉంటాం కదా. సరే, అనుకొని ఉంటే ఫిజికల్ అని ఇంకో హెడ్డింగ్ పెట్టుకోండి. తర్వాత ఇంకొకటి కూడా అనుకుంటాం మనము, ఫైనాన్షియల్. ఏంటి? ఫైనాన్షియల్గా కూడా కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం కదా. ఈ సంవత్సరము ఇంత ఖర్చు పెట్టుకోవాలి, ఈ సంవత్సరం ఈ వస్తువులు కొనాలి, లేకుంటే ఈ సంవత్సరం ఇంత అప్పు తీర్చుకోవాలి, లేకుంటే ఈ పనులు జరిగించాలి అని కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. దాన్ని ఫైనాన్షియల్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకుందాం. ఇంకా చూస్తే మన ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఆలోచనలు కలిగి ఉంటాం. పిల్లల్ని ఈ సంవత్సరం ఈ స్కూల్లో వేయాలి, వీళ్ళని ట్యూషన్ ఇక్కడ చేరించాలి, వీళ్ళకి ఇవి కొనాలి అవి కొనాలి, ఈ టూర్ వెళ్ళాలి, ఇక్కడ బంధువులు దగ్గరికి వెళ్ళాలి, ఏదో ఒక ఆలోచనలు మనము ఫ్యామిలీకి సంబంధించి కూడా ఉంటాయి. సరే, మనం అనుకున్నవన్నిటిని మరి చూస్తే, ఒకటి ఆత్మీయంగా కొన్ని అనుకో ఉంటాము, శారీరక పరంగా అంటే ఫిజికల్గా కొన్ని అనుకో ఉంటాము, ఆర్థిక పరంగా ఫైనాన్షియల్ పరంగా కొన్ని అనుకో ఉంటాము, ఫ్యామిలీ పరంగా కొన్ని అనుకొని ఉంటాం. ఫ్యామిలీ పరంగా అంటే ఫ్యామిలీకి సపోర్ట్ చేసేవన్నీ మనం డ్యూటీకి వెళ్ళడము చేయడము, ఇవన్నీ కుటుంబానికి సంబంధించినవి. ఎన్ని వచ్చాయండి? 1 2 3 4 పాయింట్లు వచ్చాయి. సో 4 పాయింట్లు రాసుకున్నారా? ఓకే, ఇప్పుడు ఈ 4 పాయింట్లలో ఈరోజు వరకు ఏ పాయింట్కి మనం ఎంతవరకు న్యాయం చేసామన్న దానికి 100కి ఎన్ని మార్కులు వేస్తారో మీరే వేసుకోండి. వేసుకుందామా? ఫైనాన్షియల్గా నేను అనుకున్నది ఎంతవరకు చేయగలిగాను? 100కి 100 చేశానా? 100 వేసుకోండి. 90 చేశానా? 90. 70 చేస్తే 70, 30 చేస్తే 30, అసలు ఏం చేయలేకపోతే 0. అట్లాగే ఫిజికల్గా నేను ఏం చేశాను అన్నదానికి కొన్ని పాయింట్లు మనము వేసుకోవాలి. అలాగే ఫ్యామిలీతో కుటుంబ పరంగా నేను ఏం చేశాను అన్నదానికి కొన్ని పాయింట్లు మనం వేసుకోవాలి. ఆత్మీయంగా అనుకున్నవి మరి చేయగలిగానా లేదా, వాటిని కోసము నేను నా అడుగులు ముందుకేసానా లేదా అన్న దాని ప్రకారము మనకు తెలుసు కాబట్టి వాటి కొన్ని మార్కులు వేసుకున్నాం. పక్కన వాళ్ళకి ఎవరికి చూపించవద్దు, ఎవరు చెప్పొద్దు. ఆ మార్కులు వేసుకుని మటుకు పెట్టుకోండి ఆ పేపర్ని. ప్రస్తుతానికి వేసుకున్నారు అందరు మార్కులు? పేపర్ లేదు బ్రదర్ అని అంటారా? సరే, ఆత్మీయంగా ఫిజికల్గా ఫైనాన్షియల్గా ఫ్యామిలీ పరంగా మార్కులు వేసుకొని పక్కన పెట్టుకోండి. ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చాయి వద్దు. సరే అండి, మనకు ఒక ఉదాహరణ చెప్పాలనిపిస్తుంది. ఉదాహరణ కాదు, ఈ మధ్య కొంచెం కారు పిచ్చి పట్టుకుంది. ఏదైనా చూస్తే బాగుండు అనేసి చూద్దామని పోతే
దాంట్లో చాలా వేరియంట్స్ ఉన్నాయి. మీకు అందరికీ బాగా తెలిసి ఉంటుంది. విఎక్స్ఐ, ఎల్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ, జెడ్ఎక్స్ఐ ప్లస్. ఏంది బ్రదర్ ఏం చెప్తున్నారు మాకు తెలియదు అంటారా? మారుతి కారు వాడే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. స్మార్ట్, ప్యూరు, క్రియేటివ్, ఫియర్లెస్. టాటా వెహికల్ వాడే వాళ్ళకి ఇది బాగా తెలుస్తుంది. అట్లాగా ఒక్కొక్క కంపెనీలో రకరకాల మరి మోడల్స్ ఉన్నాయి. మాకు ఏం తెలియదు బ్రదర్ అంటారా? సరే, ఒక కొత్త ఇల్లు కొందామని వెళ్ళామనుకోండి, ఏం చూస్తారు మనము? వంటిల్లు, ఓపెన్ కిచెను, క్లోజ్డ్ కిచెను, చిమ్నీ, ఎగ్జాస్ట్ ఫ్యాను, సామాన్లు పెట్టుకోవడానికి అరలు, పప్పు డబ్బాలు, ఇవన్నీ మనం చూస్తాం. ఇంకా ఏం చూస్తాం? డబుల్ బెడ్రూమ్ ఉంటే బాగున్ను, పెద్ద హాలు, ఇవన్నీ ఉంటే బాగున్ను అని చూస్తాం అనమాట. అరే మీకు 3 బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాము, కానీ దాంట్లో వంట రూమ్ ఉండదు, పోతారా అంటే పోతారా? పారు. ఏదేమనుకున్నా ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నింటిలో మన దగ్గర కొంచెం దేవుడు పైసలు ఇచ్చాడు అనుకోండి, ఏది కొనుక్కుంటాము? అన్నీ ఉండే ది బెస్ట్ మనము కొనుక్కుంటాం. ఇప్పుడు ఉదాహరణకి కారు విషయానికి వస్తే ఎన్ని ఆప్షన్స్ వచ్చాయో. తాళం లేకుండానే కారు స్టార్ట్ చేసేయచ్చు, అదొక ఆప్షన్. ముందు సీట్లు, వెనక సీట్లకి ఏసీ, సీటు కింద ఏసీ, అదొక ఆప్షను. మనం ఎక్కడైనా కారు పార్క్ చేసి మనం మర్చిపోతే అదే లాక్ వేసుకుంటుంది. నిద్ర వస్తే అదే మనకు అలారం ఇస్తుంది, అరే నిద్ర వస్తుంది నీకు చూడు అని. ఇవన్నీ మనం డబ్బులు పెట్టే కొద్దీ ఆప్షన్స్ పెరుగుతూ ఉంటాయి. టాప్ ఎండ్స్లో ఏముంటుంది? అన్ని సదుపాయాలతో కూడిన వెహికల్స్ ఇప్పుడు వస్తున్నాయి. మన దగ్గర డబ్బులు ఉంటే ఏం కొనుక్కుంటాం? ది బెస్ట్ కొనుక్కుంటాం. అవునా కదా? ది బెస్ట్ మనం చేసే ప్రయత్నాలు చేస్తాం. ఆల్వేస్ మనము అవకాశం ఉన్న కొలది ది బెస్ట్ మనము చేయాలి, ది బెస్ట్ మనం పొందుకోవాలని కోరుకుంటూ ఉంటాం. సరే, ఇందాక మనమంతా పేపర్లో మార్కులు వేసుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ పేపర్ తీద్దామా? ది బెస్ట్ మార్కులు దేనికి వచ్చాయో చూసుకోండి, చెప్పొద్దు ఎవరు. ఇందాక మనం వేసుకున్నాం కదా, ది బెస్ట్ మార్కులు దేనికి వచ్చాయో? టాప్ ఎండ్కి వచ్చాయా, మిడిల్కి వచ్చాయా, లోకి వచ్చాయా? దాని విభాగాలు చేస్తే ఇందాక చెప్పిన విభాగాల ప్రకారం టాప్ ది బెస్ట్ ఏంటంటే ఆత్మీయత. టాప్ మోడల్ ఏంటి? ఆత్మీయత. నాకు తెలుసు మనకందరికి ఎన్ని మార్కులు వచ్చుంటాయో, నాకు కూడా తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ మార్కులు వేసుకోవాలన్నా, మీకు చూపించలేండి. అలాగే ది నెక్స్ట్ మనము వెళ్తే ఫిజికల్, దానికి ఎన్ని మార్కులు వచ్చాయో మనకు తెలుసు. తర్వాత చూస్తే ఫైనాన్షియల్, తర్వాత చూస్తే ఫ్యామిలీ. నాకు తెలిసి ఎక్కువ మార్కులు మీకు కుటుంబానికి సంబంధించిన ఆలోచనలు, మన దినదినము పనులు, వాటికి ఎక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. అవునా కదా? చూసారా? మీ మార్కులు చూసుకున్నారు ఎవరన్నా? నాకు అక్కడ ఎక్కువ మార్కులు వచ్చాయి. తక్కువ మార్కులు ఒక దగ్గర వచ్చి ఉంటాయి. ఎక్కడ వచ్చి ఉంటాయి? ఆత్మీయత సంబంధించిన మరి పనులు చేయడంలో, వాటిలో ముందుకెళ్ళడంలో మనకు చాలా తక్కువ మార్కులు వచ్చి ఉంటాయి. ఎవరు సిగ్గుపడవద్దు ఇటు చెప్పేదానికి, ఎందుకంటే నేను కూడా వేసుకున్నాను. నా మనస్ఫూర్తిగా నేను వేసుకుంటే ఒక 10 మార్కులు కూడా నేను వేసుకోలేకపోయాను. సో ఎందుకు మరి మనమైతే ఆలోచించేటప్పుడు, కోరుకునేటప్పుడు ది బెస్ట్ కోరుకుంటాం. అన్ని ఆప్షన్స్ ఉండేది, నాకు కావాలి, అన్నీ కావాలి, నాకు అన్నీ కావాలని మనము కోరుకుంటాం. సో ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడాలి అని ఇష్టపడుతున్నానంటే, ది బెస్ట్ చేసేదానికి, ది బెస్ట్ని మనము పొందేదానికి మరి ఒక వెపన్ని మనకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ఒక తాళం చెవిని మనకు దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి దాని గురించి మనము జాగ్రత్తగా వినే ప్రయత్నం చేద్దాం. సరేనండి. ఇప్పుడు ఒక బలవంతుడు అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకొక బలహీనమైన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి. బలహీనమైన వ్యక్తి అంటే ఇక్కడ ఎవరిని చూడవచ్చు? సరే, ఎవరో ఒకరు ఉన్నారు. నేను కొంచెం బలంగా ఎత్తుకున్నాను కదా. సో 2 వ్యక్తులు ఇక్కడికి వచ్చాము. ఆ వ్యక్తి చేతికి ఒక ఆయుధం, నా చేతికి ఒక. ఇప్పుడు మేము ఒక బలమైన వ్యక్తి, ఒక బలహీనమైన వ్యక్తి, వారు వస్తే ఎవరు గెలుస్తారండి? బలమైన వ్యక్తే గెలుస్తాడు. కరెక్టే. మరి బలహీనమైన వ్యక్తి దగ్గర ఒక గన్ ఇచ్చి, బలమైన వ్యక్తి దగ్గర ఒక కత్తి ఇచ్చావనుకో, ఎవరు గెలుస్తారు?
బలహీనుడైన వ్యక్తే గెలుస్తాడు. ఎందుకంటే అతని దగ్గర ఏముంది? గన్ను ఉంది, షార్ప్గా షూట్ చేస్తుంది. సరే, అలాగే బలమైన వ్యక్తి దగ్గరే బలమైన ఆయుధం ఉంటే అతనికి ఎప్పుడన్నా మరి ఓడిపోవడం జరుగుతుందా? జరగదు. సో కాబట్టి మనలందరి దేవుడు బలపరచాలని, బలమైన ఆయుధం మన చేత ఇవ్వాలని చెప్పి దేవుడు ఈ సమయం మందు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనమందరము జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనిద్దాం. సరే, ఎందుకు బ్రదర్ ఫస్ట్ పాయింట్నే, ఆత్మీయతకు సంబంధించిన పాయింట్నే మనము ఫోకస్ చేయాలి, ఎక్కువ దాన్ని చేయాలి అని మీరు అడగొచ్చు. ఎప్పుడు మరి ఇక్కడ వాక్యం చెప్పే అవకాశం వచ్చినా ఈ వాక్యాన్ని నాకు ఎప్పుడు గుర్తు చేసుకోవాలనిపిస్తుంది. ఏంటంటే మత్తయి 6:33. చదవనక్క. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆమేన్. ఏం వెతకాలంట మనము? మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెతికినప్పుడు మిగతావన్నీ మనకు అనుగ్రహించబడతాయి. కానీ మనం ఏం చేస్తుంటామంటే మొదట అనుగ్రహించబడే వాటి కోసము, మనకు అవసరమైన వాటి కోసం మనము వెతుకుతుంటాం. అందుకే మనకు మిగతా వాటన్నిటిలో మంచి మార్కులు వచ్చాయి, ఆత్మీయతకు సంబంధించి తక్కువ మార్కులు మనకు వచ్చాయి. లాస్ట్ వీక్ కూడా మనము మెసేజ్లో విన్నామా లేదా? ఏం చూడమంటున్నాడు, ఏం వెతకమంటున్నాడు దేవుడు? పైన ఉన్న వాటినే వెతకమని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. సరే, ఇలాగూ మనము ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనము వెతకాల్సిన వారమై ఉన్నాము. ఇదంతా ఒక కోవ, అంటే మంచిగా ప్రశాంతంగా ఏ ఇబ్బందులు లేకుండా, ఏ సమస్యలు లేకుండా జరుగుతున్న వాళ్ళము ఇలాంటి కోవలో ఉంటాం. అయితే మనలో కొంతమందిమి చాలా కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మరి ఎంతో ముళ్ళ పొదల్లాంటి ప్రయాణాలు చేస్తూ మనము ఉండవచ్చు. అయితే అటువంటి వారము కూడా ఈరోజు ఇవ్వబడే వెపన్ని మనము వాడాల్సిన వారమై ఉన్నాము. ఎవరమైనా దీన్ని మనము వాడాల్సిన వారమై ఉన్నాము. ఆ వెపన్ ఏంటంటే దట్ ఈజ్ ఫాస్టింగ్. ఏంటండి? ఫాస్టింగ్. ఏంటండి? ఫాస్టింగ్ చెప్పండి అందరూ. ఫాస్టింగ్, ఉపవాసము. ఉపవాసం మనము చేయాల్సిన వారమై ఉన్నాము. మనకందరికీ తెలుసు కదా, మనలాగే మరి ఎవరో కాదు ఆయన శిష్యులు ఒక విషయంలో దబాంట బోల్తా పడి వచ్చేసారు. అయ్యో మా వల్ల కాల దాన్ని చేసేదానికి నువ్వు చెయ్యి అన్నప్పుడు ఏం చేశారు? గుర్తొచ్చింది ఎవరికన్నా? ఒక దెయ్యాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేద్దామని ప్రయత్నించారు. పాపం వల్లగాల. వెనక్కి వచ్చి ఏసై దగ్గరికి వచ్చి చెప్పారు, ఏసయ్యా ఈ రెఫరెన్స్లు చెప్పలేదు అనుకోండి, ఎందుకంటే మనకు అందరికీ స్టోరీలు తెలుసు కాబట్టి, కావాలంటే లాస్ట్లో చెప్తాం. అన్నప్పుడు ఏమైంది? ఏసయ్య ఆ దయ్యాన్ని గద్దించినప్పుడు అది వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆడడిగితే పరుగు పోద్దు అనుకున్నారో ఏమో, పర్సనల్గా ఇంటికి వచ్చిన తర్వాత అడుగుతారు, ఏసయ్యా మీరు చెప్పంగానే అది వెళ్ళిపోయింది, మరి మేము ఎందుకు చేయలేకపోయాము అని అడుగుతారన్నమాట. అడిగినప్పుడు మరి యేసయ్య సమాధానం ఇస్తాడు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యండి అని చెప్పి చెప్తాడనమాట. సో అదేవిధంగా ఇంకా బైబిల్లో చాలామంది మరి ఉపవాసం చేసినట్లు మనకుంది. ఉదాహరణగా చూస్తే నెహెమ్యా పాతని గ్రంథంలో, పాతని మరి ఓల్డ్ టెస్టిమెంట్లో మనం చూస్తే తీయొద్దండి, నెహెమ్యా మరి ప్రార్థన చేసినట్లుగా మనకుంది. ఇంకా ఎజ్రా ప్రార్థన చేసినట్లుగా మనకుంది. ఇంకా ఏమైనా ఎగ్జాంపుల్ చెప్తారా? ఎస్తేరు ఏం ప్రార్థన? ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనకి ఉంది. ఇంకా
హన్నా ఉపవాస ప్రార్థన చేసినట్లుగా మనకు ఉంది. కొత్త నిబంధన గురించి కూడా చెప్పండి బ్రదర్, పాత నిబంధన కాదు అని అంటే మన అందరి మాదిరి మన యేసయ్య కూడా ఉపవాస ప్రార్థన చేసినట్లుగా ఉంది. ఇంకా చూస్తే పౌలు గారు అపోస్తులుగా సంఘంగా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ప్రార్థన చేసినట్టు, ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మనం ముందుకెళ్ళే కొద్దీ వాటి గురించి మనము మాట్లాడుకుందాం. మొట్టమొదట మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, దినాలు దొర్లిపోతూ ఉన్నాయి, కానీ మనం ఎక్కడున్నామయ్యా అంటే అక్కడే ఉన్నాం. ఎలాగైతే వస్తున్నామో, దేవుని విషయంలో ఎలాగైతే ఉన్నామో అలాగే ఉన్నాం. ఇంకా కాస్త ఆలోచించుకుంటే మంచి మార్కులు ఈ లోక సంబంధించిన వాటి మీద మనం తెచ్చుకుంటున్నాం. ఈ లోకపరమైన వాటిల్లో మనం ఆశీర్వదించబడుతున్నాం, కానీ దేవుని విషయానికి వచ్చే టయానికి ఎక్కడున్నామో అక్కడే ఉండిపోతున్నాం. సో ఇటువంటి మనకందరికీ దేవుడు ఒక బ్రేక్ త్రూ, మన గట్టిగా పేరుకుపోయిన బండలాంటి మన హృదయాలని పగలగొట్టాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. దేని ద్వారా అంటే ఉపవాసము. దేని ద్వారా? ఉపవాసము ద్వారా దేవుడు ఇవన్నీ మన చేయాలనుకుంటున్నాడు అనమాట. ఎక్కడ బ్రదర్ మరి ఉపవాసం చేయడము కమాండ్మెంటా చెప్పండి అని మనం అడగవచ్చు. బైబిల్లో ఎక్కడ ఉపవాసం అనేది ఒక కమాండ్మెంట్ అని లేదు, కానీ చేయడం ద్వారా, ఉపవాస ప్రార్థనలు చేయడం ద్వారా మనం ఏమవుతాము? దేవునికి దగ్గర అవుతాము. చాలా ఉదాహరణలు మనము చూడవచ్చు. ఇంకా కొంచెం మనం చూస్తే ఏమన్నాడు దేవుడు? మెలకువగా ఉండి ప్రార్థన చేయమన్నాడు అన్నమాట. మనము బాగా ఇడ్లీలు దోశలు మనకి ఇష్టం వచ్చినని తినేసి మంగళవారం శుక్రవారం ప్రార్థనకు వస్తే ఏం చేస్తాం? అంటుంటారు అనమాట. చాలామంది చూస్తుంటాం. నేను కూడా అంతే, ఒక్కొక్కసారి బాగా తినేసి వస్తే అని ఆవులిస్తూ ఉంటాం. అవునా కదా? ఉపవాసం ఉండిస్తే ఆవులింతలు వస్తాయా మనకు? ఏమీ రావు. ఎట్లా ఉంటాం మనం? మెల్లకువగా ఉంటాం. సో మెల్లకువగా ఉండడము దేవుడు మనందరి పట్ల ఇష్టపడుతూ ఉన్నాడు. అట్లాగే ఇంకా మనము చూస్తే ఏమని చెప్తున్నాడు దేవుడు? జాగ్రత్తగా చూసుకోండి. నిలబడున్నాము అని అనుకుంటున్నారేమో, జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మీ రక్షణను కాపాడుకోండి, కొనసాగించండి. ఇవన్నీ ఎలాగ జరుగుతాయి? మనకు అన్నిటికన్నా లీస్ట్ ఆత్మీయతలో మార్కులు వస్తే ఇవన్నీ జరుగుతాయా? ఇవన్నీ ఎప్పుడో షెడ్డుకి వెళ్ళిపోయి ఉంటాయి నాకు తెలిసి. మనము సంవత్సరం ఆరంభంలో ఏమైతే ఆత్మీయతకు సంబంధించి అనుకున్నామో, ఇందాక మనం చెప్పిన పాయింట్లన్నిటినీ అవన్నీ ఎప్పుడో దాపెట్టేసి ఉంటాం. సో దేవుడు మరి ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నాడంటే, వాటిల్ని మీరు సంపూర్ణంగా చేయాలని ఇష్టపడితే మీరు ఖచ్చితంగా ఉపవాస ప్రార్థన చేయాలి. ఉపవాస ప్రార్థన మన జీవితంలో ఉండాలి. ఫాస్టింగ్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ అస్. ఓకే, చాలామంది మనము ఫాస్టింగ్ చేస్తూ ఉంటాము. దేనికోసం చేస్తాం? ఈ మధ్య నేను కూడా కొద్ది రోజులు చేశా. వెయిట్ లాస్ కోసం చేస్తుంటాం, స్లిమ్ అయ్యే దానికోసం చేస్తుంటాం. చేయొచ్చు, చేయకూడదు అన్నది కాదు. అయితే అది వేరు, ఇది వేరు. అయితే వేరైనప్పటికీ మనము మన శరీరాన్ని ఉపవాసానికి ఇచ్చినప్పుడు కలిగే లాభాలు చాలా ఉన్నాయి. సో వాటన్నిటి గురించి మనము మాట్లాడుకుందాం. సో మనకందరికీ తెలుసు, మనకు అన్నిటికన్నా లీస్ట్ మార్కులు దేంట్లో వచ్చాయో ఆ పరిస్థితిలోంచి మనం బయటపడాలని, బయటికి రావాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు. అట్లా కోరుకుంటూ దేవుడు మనకిచ్చిన ఒక వెపన్ ఏంటంటే ఉపవాస ప్రార్థన. సో ఈ ఉపవాస ప్రార్థనలో మనము ఏం చేయాలి, ఎలాగ చేయాలి, వేటి కోసం ప్రార్థన చేయాలి అన్నదాన్ని మనము కాసేపు మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు మనకు అందరికీ బాగా అర్థమైంది కదండి మన పరిస్థితి ఏంటి, మనం ఎలాగున్నాము. సో ఎందుకోసము ఆత్మీయ విషయాల్లో మనము ముందుకు వెళ్ళలేకపోతున్నాము. ఆత్మీయ విషయాలే కాదు కానీ మరి కొన్ని ఎగ్జాంపుల్స్ మనము బైబిల్లో చూసుకుంటే,
వాళ్ళ ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, మరి అవసరాలలో, మరి కఠినమైన నిర్ణయాలు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఉపవాస ప్రార్థన చేసినట్టుగా చూస్తున్నాం. సరే, అవి ఏంటి, ఎలాగ చేయాలి అన్నది మనము ముందుకి వెళ్దాం. ఓకే బ్రదర్, అసలు ఈ ఉపవాసం చేయమని దేవుడు చెప్పాడా? మనకన్నీ మంచి రెఫరెన్స్ ఉంటేనే మనము చేసేదానికి ఇంట్రెస్ట్ వస్తుంది అని అడిగితే మనం చూడవచ్చు. యోవేలు 2:12 చదువుదాం అక్క. చదవండి అక్క. 2. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇది యెహోవా వాక్కు. ఎవరు వాక్ ఇది? యెహోవా వాక్కు. ఏం చేయాలంట మనము? ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, ఏం చేయమంటాడు దేవుడు? ఉపవాసం ఉండి, ఉపవాసం ఉండి, ఉపవాసం ఉండి. చెప్పండి, ఉపవాసం ఉండి ఏం చేయాలి మనం? ఉపవాసం ఉండి ఎవరి వైపు తిరగాలంట? దేవుని వైపు తిరగాలి. ఆయన యుద్ధకు మనము వెళ్ళాలి. ఇంకా 1:14 అదే మరి చాప్టర్లో, యోవేలు 1:14. ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, ప్రతి దినము ఏర్పరచుడి, యెహోవాను బతిమాలుకొనుటకై పెద్దల దేశంలోని జనులందరినీ మీ దేవుడైన యెహోవా మందిరములో సమకూర్చుడి. ఏం చేయాలంటే ఉపవాస దినాన్ని మనము ప్రతిష్ఠించుకోవాలి. ఎప్పుడు? ప్రతి దినము మనము ఏర్పరచుకోవాలి. యెహోవాని బతిమాలుకొనుటకై మనమందరము కూడి ఉపవాసము చేయాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఇంకా ఏంటి ఉపయోగం? దేవుడు ఉపవాసం చేయమంటున్నాడు, మనకు ఉపవాసం చేయాలని ఉంది. ఇంకా ఏంటి ఉపవాసం ఇంపార్టెంట్ ఏంటి అని చూస్తే, మన ప్రార్థన, ఇంకా ఉపవాస ప్రార్థన దేవునికి మనల్ని దగ్గర చేసేదే ఉంది. దగ్గర చేయడమే కాదు కానీ, మరి ఉపవాసం అంటే ఏంటి కూడా మనము మళ్ళీ మాట్లాడుకుందాము. అయితే దాని ఇంపార్టెన్స్ కోసము ఒక వచనము చెప్పాలనిపిస్తుంది. యోనా 2:5. యోనా 2:5. నీనేవే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకొనిరి. ఇంకా అక్క చదవనక్క. 2 చదవండి అక్క. 2:5 వచనం చదవండి. 3 కూడా చదవండి. ప్రాణాంతం వచ్చినంతగా ఇందాక చదివింది 3:5 నాయన. ఆ సంగతి నీనేవే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజ్యవస్త్రములు తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. ఇంకా చదవండి అక్క. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞ ఇయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా దేవుణ్ణి వేడుకొనవలనని అని దూతలు నూనెవి పట్టణంలో చాటించి ప్రకటన చేసిరి. ఆమేన్. ఏం చెప్పారు? ఏం చేయాలని నిర్ణయించుకున్నారు వాళ్ళంతా? ఉపవాసం చేయాలని నిర్ణయించుకున్నారు. మనకు తెలుసు యోనా మరి నినివే స్టోరీ మనకు తెలుసు. లాస్ట్ 10వ వచనం వాళ్ళంతా అలాగ చేసిన తర్వాత ఏం జరిగిందన్నది చూద్దాం.
ఈ నీనేవే వారు తమ చెడు నడతలను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తాప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మరి మన పట్ల మనస్సుని మార్చుకునే మరి విషయాన్ని మరి వాళ్ళు చేశారు. నిజంగా మొట్టమొదటగా దేవుడు ఎందుకు పంపించాడు యోనాని? మీరందరూ నాశనం కాబోతున్నారు, చూసుకోండి జాగ్రత్తగా మీరందరూ అని చెప్పాడు అనమాట. చెప్పంగానే వాళ్ళందరూ ఏమయ్యారు? అలర్ట్ అయ్యారు. అలర్ట్ అయ్యి అందరూ దేనిలోకి దిగారు? ఉపవాస ప్రార్థనలోనికి దిగారు. మరి ఆ ఉపవాస ప్రార్థన ఏం చేసింది? వాళ్ళని దేవునికి దగ్గరగా తీసుకెళ్ళి దేవుడు తన ఆలోచనని మార్చుకున్నట్టుగా మనము చూస్తున్నాం. ఇంకా చాలా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి కొంతమంది దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఆయుష్ ఇచ్చినట్టుగా, ఇంకా ఉపవాసం చేసినప్పుడు వాళ్ళకి మరి కష్టమైన పనులు చాలా సులభంగా అయినట్టుగా మనము చూస్తున్నాం. సో నిజంగా ఇంతకు మించిన మరి వెపన్ ఏమైనా ఉంటుందా చెప్పండి? మనము అన్ని పరిస్థితుల్లో జీరో అయిపోయి ఏట్లో ఏం చేయలేని పరిస్థితుల్లో మనం ఉన్నా కానీ మరి దేవుని వైపు ఉపవాసంతో మనం తిరిగినప్పుడు దేవుడు ఏం చేసేదానికి సిద్ధంగా ఉన్నాడు. మనసు మార్చుకొని మనల్ని మరి నినివే పట్టణస్థులను ఏ విధంగా అయితే తన హత్తున చేర్చుకున్నాడో దేవుడు మనల్ని కూడా ఆ విధంగా తన హత్తున చేర్చుకునేదానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి ఇది ఉపవాస ప్రార్థనకు కూడిన ఇంపార్టెన్స్. ఓకే, సరే బ్రదర్, దేవుడు చెప్పాడు ఉపవాసం చేయమని, మరి చేయాలని ఉంది. ఇంకా నిజంగా మరి ఉపవాస ప్రార్థన ఒక గొప్ప వెపన్గా మరి అనిపిస్తుంది. అయితే ఎలాగ చేయాలి, ఏం చేయాలి అని మనకు అనిపించవచ్చు. సరే, అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇంకా చూస్తే ఉపవాస ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది అని మనము ఒక్క నిమిషం చూద్దామండి. ఉపవాస ప్రార్థన మనల్ని దేవునికి దగ్గరగా నడిపిస్తుంది. ఇంకా చూస్తే ఉపవాసము మనము చేస్తున్నప్పుడు మనలో ఒక క్రమశిక్షణ మనకు మొదలవుతుంది. ఇంకా చూస్తే అనేక బంధకాల నుంచి మనల్ని విడిపించేదై ఉన్నది. ఇంకా చూస్తే ఒక చిన్న విత్తనం మనలో నాటి దాన్ని డెవలప్ చేసి మహావృక్షముగా ఆశీర్వాదాలని ఇచ్చేదై ఉన్నది. ఇంకా చూస్తే ఇదేదో సూపర్ న్యాచురల్గా జరగడమే కాదు, కానీ సహజ సిద్ధమైనది, మనము చేయదగినది, మనము ప్రయత్నిస్తే ముందుకెళ్ళదగినది ఈ ఉపవాసము. సరే, మరి ఈ ఉపవాసం చేయడానికి మరి మనం ఏం చేయాలి, ఎలాగ చేయాలి అన్నదాని గురించి మనము మాట్లాడుకుందాము. ఉపవాస ప్రార్థన చేయాలని మనకు ఖచ్చితంగా ఒక దృఢమైన నిర్ణయం మనము తీసుకోవాల్సిన వారమై ఉన్నాము. సరే, అలాగే ఈ ఫాస్టింగ్ ప్రేయర్ అన్నది ఏదో ఒక్కసారి చేసి కొద్ది రోజులు వదిలేసుకోవడము, లేకుంటే సంవత్సరం ముందు ఒకరోజు చేసి గమ్ముగా అయిపోవడము అలా చేసేది కానీ ఇది రెగ్యులర్గాను అట్లాగే ఒక డిసిప్లైన్గాను చేసేదై ఉన్నది. ఓకే, మరి ఎలాగ చేయాలి, ఏం చేయాలి అన్నది మనం ఆలోచిస్తే మన యేసు ప్రభుల వారు కూడా మరి ఫాస్టింగ్ చేసినట్లుగా మనం చూస్తున్నాం. లూకా 4:1. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినముల ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఓకే అక్క, ఎన్ని రోజులు ఫాస్టింగ్ ఉన్నాడండి దేవుడు? 40 దినాలు యేసయ్య ఫాస్టింగ్ ఉన్నట్లుగా ఉంది. సో మనము ఫాస్టింగ్ చేయాలి, ఈ వెపన్ మనకు కావాలి అంటే మనం ఖచ్చితంగా
ఒక దృఢమైన నిర్ణయం కలిగి ఉండాలి, నెంబర్ 1. నెంబర్ 2, మనము కొంతకాలాన్ని ఒక ప్రణాళికను మనము కలిగి ఉండాల్సిన వారమై ఉన్నాము. సో కొద్ది రోజులు మనము దీన్ని పాటించాల్సిన వారమై ఉన్నాం. అక్కడ చూస్తే యేసయ్య 40 దినాలు మరి ఫాస్టింగ్ చేసినట్లుగా ఉంది. ఇంకా చూస్తే ఎందుకు దేవుడు మరి 40 days మరి ఉపవాసం ఉన్నాడు, ఎందుకు ఇలాగా వెళ్ళాడు అంటే అక్కడి నుంచి ఆయన పరిచర్య అనేది స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి ఆయన తన శిష్యుల్ని పిలుచుకునేదానికి వెళ్తాడు. సో గొప్ప మినిస్ట్రీ మరి ఆయన చెయ్యను ఉద్దేశించి భూమి మీదకి వచ్చాడు కాబట్టి, మరి మానవ శరీరాన్ని ధరించాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మరి ప్రార్థన, ఉపవాస ప్రార్థనలో మరి గడిపాడు. ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యాలు 13:2-3. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఆమేన్, ఆమేన్. అక్కడ ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి అక్కడ వచ్చింది. సో దాని మీద ఎలాగ చేయాలి ఏంటి అన్నప్పుడు కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడడము, వాళ్ళని ఆవరించడము, మరి వారిని అభిషేకించడము జరిగింది. అక్కడి నుంచి వాళ్ళ పరిచర్య ఒక మలుపు తిరిగింది. సో మనము ఈ ఉపవాస ప్రార్థన చేయడానికి ఖచ్చితంగా ఒక సమయం పెట్టుకోవాలి. అట్లాగే ఫస్ట్ నిర్ణయించుకోవాలి, సమయం పెట్టుకోవాలి, దృఢమైన కారణం మనకు కావాలి. ఎందుకోసం మనం చేయాలనుకుంటున్నాం, ఎందుకోసం మరి ఇది చేయాలి అన్న ఆలోచన మనకు ఉండాలి. సరే, ఇలాగా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి. అయితే వాటిలో ముఖ్యముగా మనము చూసినవే కాకుండా అసలు ఉపవాసం చేయాలి, సో మనము నిర్ణయించుకున్నాము ఉపవాసం చేయాలని చెప్పి, అలాగే సరైన కారణం మనకు ఉంది. కారణాలంటే మనం ఆత్మీయంగా మొట్టమొదటి కారణం తక్కువ మార్కులు కలిగి ఉన్నాం కాబట్టి దేవునికి దగ్గరయ్యే దానికోసం మనము చేయాలని నిర్ణయించుకున్నాం, ఒక కోవ. రెండో కోవలో, బ్రదర్ నాకు ఈ బలహీనత ఉంది, ఈ బలహీనత నుంచి నేను బయటపడాలనుకుంటున్నాను, అందుకోసం కూడా మనము ఉపవాస ప్రార్థన చేయవచ్చు. అలాగే మరి భయంకరమైన ఎరుకో గోడ లాంటి పరిస్థితులు నా జీవితంలో ఉన్నాయి, నాకు ఏ మార్గం కనిపించట్లేదు అన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం ఉంటే మనం ఉపవాస ప్రార్థన చేయవచ్చు. ఏ సమస్య అయినా మనము మరి ఉపవాస ప్రార్థన ద్వారా మనము ముందుకి వెళ్ళవచ్చు. అయితే కొన్ని మనం ఎందుకోసం చేయాలి అన్న వాటి గురించి మనము కూడా కాసేపు ఆలోచిద్దాం. నాకు తెలిసి మనమందరము మన జీవితాల్లో ఎప్పుడో ఒకసారి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ని చేసుంటాం కదండి. ఖచ్చితంగా మనము చేస్తూనే ఉంటాం. అయితే వేటి కోసం మనం చేయాలి, వేటి కోసం మనం దేవుణ్ణి అడగాలి అన్న దాని గురించి కాస్త మనము ఆలోచిద్దాం. మొట్టమొదటి చూస్తే ఉపవాసంలో మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? ఉపవాసం అంటే ఏంటి? తిండి తినడం ఆపేస్తాం. ఇంకా కొంతమంది నీళ్ళు తాగడం కూడా, అంటే మనకు ఇంటేక్ లోపలికి ఇవ్వడానికి మనము ఆపుతాం అన్నమాట. సో ఫుడ్ని తీసుకోవడము కాస్త మనము ఆపుతాం. ఎలాగ ఆపుతాము? చాలామంది చాలా రకాలుగా మరి ఉపవాసాన్ని చేస్తూ ఉంటారు. 18 hours ఫాస్టింగ్ అని చెప్పి, 24 hours ఫాస్టింగ్ అని చెప్పి, 72 hours ఫాస్టింగ్ అని చెప్పి, 3 days ఫాస్టింగ్ అని చెప్పి, 1 week ఫాస్టింగ్ అని చెప్పి, ఇంకా బైబిల్లో ఒక డానియల్ గారు ఎన్రోల్ చేశారు. ఫాస్టింగ్ అంటే ఆయన ఒక రకమైన ఫుడ్ తీసుకున్నారు, అదేంటంటే 21 days ఆయన చేసినట్లుగా మనము చూస్తున్నాం. రకరకాల రోజులు మనము చేస్తూ ఉంటాం. సో
మొట్టమొదటగా మనం చేయాల్సింది ఏంటంటే ఫుడ్ తీసుకోవడం ఆపేయాలి. మరి ఇదైతే అందరము చాలా ఖచ్చితంగా చేస్తాం. ఫుడ్ తీసుకోవడం ఆపేస్తాము. అయితే వాటితో పాటు ఏం చేస్తుంటాము, మన పనులు కూడా మనము చేసుకుంటూ ఉంటాం. అయితే దేవుడు మరి ఏం సెలవిస్తున్నాడంటే, ఉపవాసం అంటే ఫుడ్ మట్టికి ఆపేసుకొని గమ్ముకుంటే సరిపోదు. ఏం చేయాలి? ఆయన సన్నిధిలో గడపాలి. ఆయన సన్నిధిలోకి మనము వెళ్ళాలి. మరి చూస్తే మత్తయి సువార్త మరి 6 6:33 అనుకుంటానండి. ఓకే, ఏదేమైనా ఆ సందర్భం గుర్తు చేస్తాను. వేషధారుల వలె మీరు ఉపవాసం చేయొద్దు, జనాలకు కనిపించాలని మీరు ఉపవాసం చేయొద్దు. ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖలై ఉండకుడి. తాము ఉపవాసం చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తాము ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఆమేన్. సో మనం ఉపవాసం చేసేటప్పుడు బయటకు కనిపించాలని, లేకపోతే నేను ఉపవాసం చేస్తాను తెలియాలన్నట్టు వాటి మీద మనము మన ధ్యాస ఉంచకూడదు. మనం దేని మీద ఉంచాలి? మనం ఉపవాసం చేస్తున్నప్పుడు టైం ఎక్కడ స్పెండ్ చేయాలి? ప్రార్థనలో, దేవుని సన్నిధిలో మనము ఉండేవారమై ఉండాలి. మరి నినివే పట్టణస్థులు ఏం చేశారు? వాళ్ళ పనులన్నీ ఆపేశారు. వాళ్ళే కాదు, వాళ్ళ పశువులు, వాళ్ళ సంపద, వాళ్ళ పిల్లలు అందరూ రాజు కానించి మొత్తం ఏం చేశారు? అన్నీ బంద్ చేసి మరి ఉపవాసంలోనికి ప్రవేశించారు. ఆ గుర్తుగా వాళ్ళని తగ్గించుకున్నారు. వాళ్ళ విలువైన వస్త్రాలన్నీ పక్కన పెట్టారు, గోని పట్టలు కట్టుకున్నారు. ఇంకా చూస్తే బూడిద పూసుకున్నారు. అంటే వాళ్ళని దేవునికి సరెండర్ చేస్తున్నట్టు వాళ్ళని తగ్గించుకున్నారు. ఇవన్నీ ఏం చేసే? వాళ్ళని ఉపవాసంలోనికి ప్రవేశింపజేసే. అయితే మనము ఏం చేస్తుంటాం? ఉపవాసం ఉందామని నిర్ణయించుకొని మన పనుల్లో మనం పడిపోయి ఉండిపోతాం. సాయంత్రం అయ్యే టైంకి ఉదయం నుంచి సాయంత్రం దాకా ఉపవాసం ఉన్నాం అని చెప్పి ఏదో ఒకటి మంచిగా కుక్ చేసుకొని తినేస్తాం. దానివల్ల మనకు ఏ ఉపయోగము లేదు. ఖచ్చితంగా మనం ఉపవాసం ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో మనము గడపాల్సిన వారమై ఉన్నాము. అది మనము గుర్తుపెట్టుకోవాలి. సో అలాగే మరి ఇంకా చూస్తే, సరే అసలు బ్రదర్ ఫుడ్ తినకపోవడం ఒక్కటేనా ఉపవాసము? ఫుడ్ తినకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి వాక్యం చదువుకుంటా ఉంటే ఆ తాళం చెవి మనకి వచ్చేస్తుందా? నేను ఓపెన్ చేసుకుని నాకు కావాల్సిన పొందుకోవచ్చా అని అంటే కుదరదు. ఉపవాసం అంటే ఇంకా చెప్పాల్సిన ఒక మీనింగ్ ఏంటంటే, మనకిష్టమైన వాటిల్ని విడిచి పక్కన పెట్టి దేవునికి ఇష్టమైన వాటిల్ని మనలో పెట్టుకోవడము, వాటిల్ని మనము వెంబడించడము. పోయిన వారం విన్నట్టు పైన వాటిల్ని వెతకడము, మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకడము, అందులో ఎంగేజ్ అవ్వడము, వాటికి సంబంధించిన వాటిని మనము గుర్తుపెట్టుకోవడమే నిజమైన మరి ఉపవాసంలో చేయవలసిన పనులు అయి ఉన్నాయి. మనము చాలామంది మరి ఉపవాసం చేసేదానికి మనకు టైం ఉండదు. ఎక్కడ బ్రదర్? ఆఫీసులు, మరి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఉంటే ఓకే, అవి లేకపోయినా కానీ టైం లేదని చెప్పి మనము వెళ్ళిపోతుంటాం. ఒకవేళ ఉన్నా కానీ ఉపవాసం ఉంటాం, కానీ దేవునితో గడపలేని పరిస్థితుల్లో మనము ఉంటాం. సరే, ఇంకా వేటి కోసం మనము ఉపవాసం చేయాలి? ఉపవాసంలో ఏం చేయాలి అని అంటే, ఉపవాసము అని అంటే ఇందాక చెప్పుకున్నాం మనము, దేవునికి ఇష్టం లేని వాటిని విడిచి పక్కన పెట్టడం, లేకుంటే దేవుని సమయాన్ని దొంగలించే వాటిని మనము విడిచి పక్కన పెట్టాలి. మనకందరికీ తెలుసు, మనము ఉపవాసం ఎప్పుడు ఒక టైంలో చేస్తాం. ఏ టైంలో చేస్తాము? శుక్రవారం. ఇంకా క్రైస్తవులంగా లెండేస్, గుడ్ ఫ్రైడే టైంలో అందరము ఉపవాసం చేసేదానికి ఇష్టపడతాం. మరి ఇప్పుడు ఎందుకు బ్రదర్ ఇందాక నుంచి ఉపవాసం అని మమ్మల్ని ప్రాణం తీస్తున్నారు అనుకోవచ్చు మీరు. కానీ ఫుడ్ మానేయడం మట్టుకే కాదు, కానీ మనకిష్టమైనవన్నీ దేవుని కోసం వదలడం కూడా
ఉపవాసం అయి ఉంది. ఎక్కువగా మనం గుర్తు చేసుకుంటే అంటే కొన్ని రాసుకున్నాము, ఏవి మన సమయాన్ని దొంగలిస్తున్నాయంటే 90% ఎలక్ట్రానిక్స్ అని రాసుకోవచ్చు. ఏంటండి వాటిలో ఏది నెంబర్ 1? ఫోను. ఫోన్ మనం ఓపెన్ చేసామంటే మన టైము ఎక్కడికి వెళ్ళిపోతుందో మనకు తెలియదు. ఇంకా చూస్తే అడిక్షన్, మరి ఒక వ్యసనంగా కూడా అది మనకు మారిపోయి ఉంది. అది ఎంత మారిపోయింది, ఎంత మనం ఇదైపోయామని తెలియాలంటే ఒక్క రోజన్నా ఫోన్ లేకుండా ఉండేదానికి మనం ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఒక గంట చూద్దాం. ఊపిరి ఆగిపోయిన పరిస్థితి వచ్చేస్తుందేమో ఫోన్ మర్చిపోతే, ఫోన్ కనిపించకపోతే. ఏమన్నా ఫోన్ ఎక్కడ పెట్టావు? ఎక్కడో పెట్టానండి. ఫస్ట్ ఎత్తుకోరా, అన్నం తర్వాత, కాఫీ తర్వాత, అవన్నీ తర్వాత ఫస్ట్ ఫోన్ ఎత్తుకొచ్చి నా చేతిలోకి. అప్పుడు వరకు ఒకతా ఉంటాం, ఫోన్ రాగానే చేతిలో నిలబడిపోతాం. ఫోన్ వాడడం తప్పు కాదండి, కానీ టైం ఎక్కువ మనం ఎక్కడ మరి ఫోన్లో గడుపుతున్నాము అని చూడవచ్చు. కొన్ని రాసుకున్నాను నేను. ఎక్కువ టైం ఫోన్లో మనము ఏం చూస్తుంటాం? ఒక బుక్ ఉంది, ఆ బుక్ ఓపెన్ చేసామంటే ఎక్కడికో తీసుకెళ్ళిపోద్ది. ఏం బుక్? ఫేస్బుక్ వెళ్తే మనకు సంబంధించిన వాళ్ళు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, ఎవరికి సంబంధించిన వాళ్ళు అందరూ వచ్చేస్తారు. ఇంకా ఏళ్ళు ఇట్టి అంటనే ఉంటుంది, ఇటు రాదు. ఇంకా వాట్సాప్ అప్డేట్స్ చూసుకోవడం మిస్టేక్ కాదు, గంటలు జరపడం చాలా మరి దేవుని మనకిచ్చిన విలువైన సమయాన్ని అది దొంగలిస్తుంది. అలాగే చూస్తే ఇంకేం చేస్తుంటాం మొబైల్లో మనము. ఈ మధ్య నాకు ఒక జబ్బు పట్టుకుంది మొబైల్కి సంబంధించి. ఒక యాప్ ఉందండి, దాని పేరు OLX. పాత సామాన్లని అమ్మేస్తుంటాడు. కారు ఏదో ఒకటి కొనుక్కుందాం అని చెప్పి ఏదో ఒకటి ఒక 3 నెలల నుంచి రోజు రావడం, ఓపెన్ చేయడం, మనకు సరిపోయే వాడికి మెసేజ్ పెట్టడం, మళ్ళీ ఉదయాన్నే లేచి వాడు పెడితే రిప్లై ఇవ్వడము. ఇదే పని. నెల మొదటికి వచ్చే లోపల అమెజాన్ అంగడి, ఫ్లిప్కార్ట్ అంగడి, మీషో అంగడి, ఇంకా ఎన్ని అంగళ్ళు ఉన్నాయి, జియో అంగడి, చాలా అంగళ్ళు ఉన్నాయి కదా. షాపుకి కానీ వెళ్ళి మనం చూసినంతసేపు కానీ షాప్లో చూస్తే కర్రలు పెట్టి కూర్చోంటారు షాప్ యజమానులు. వీళ్ళు వస్తున్నారు, చూసి వెళ్ళిపోతారు కానీ కొనట్లేదు. నిజమే కదా. కానీ మనం ఉంటున్న లైవ్ టైం ఆ యాప్స్లో చూసుకుంటే చాలా ఎక్కువ ఉంటుంది. కొనకపోయినా ఇది చూడడం, దీనికి మ్యాచింగ్ ఏంది, అదేంది, ఇదేంది, ఎంతండి, చాలా తక్కువే, 200, 150 అనుకుంటా టైం అంతా వాటిలోనే గడిపేస్తూ ఉన్నాం. ఇంకా చాలా ఉన్నాయి. టీవీ, ఇంకొక ఏజ్ అయితే గేమ్స్. నేను చూశాను ఒకసారి, మా కాలనీలో ఉన్నారు, ఈ మధ్య ఏదో కాస్త తగ్గినట్టుంది. ఆడొక బండి ఉంటుంది, ఈడొక బండి ఉంటుంది, ఆడొక బండి ఉంటుంది, మధ్యలో గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్లో ఎవడు కూర్చోడు. ఆ బండ మీద ఈ బండ మీద కూర్చొని ఆజా అని ఒకటి అంటుంటే ఇంకోడు షూట్ అని ఇంకోటి అంటాడు, ఇంకోటి పగడో ఇంకోటి అంటాడు. చూస్తే వీళ్ళు ముగ్గురు కనెక్ట్ అయినారు. ఏడా మొబైల్లో ఏదో గేమ్లు ఆడుతూ ఉన్నారు. ఒరే నాయన, వీళ్ళకి ఏదో అయిపోయేటట్టు ఉందని అనిపించింది. అలాంటివి ఇంకా లింకుల మీద లింకులు, ఆయన పెట్టిన లింకు, ఆమె పెట్టిన లింకు, అవి ఓపెన్ చేసుకుని ఆ లింకు ఇంకొక లింకుకి వెళ్ళడము, లింకుల్లో వెళ్ళిపోయి ఆఖరికి మనం ఏమీ చూడకూడదు, ఏమీ చేయకూడదు, ఆడికెళ్ళి ఆగిపోతాం. చూసి నిద్ర వచ్చి కళ్ళు ఎర్రంగా అయిపోయి మంటలు వచ్చి కళ్ళు కన్నీరు గార్చి తెలియకుండా ఆవిలించి నిద్రపోతాం. మళ్ళీ పొద్దున్న లేగానే పక్కన పిల్లకాయలు ఉన్నారా, భర్త ఉన్నాడా, భార్య ఉన్నాడా లేదు, ఫస్ట్ ఎక్కడుంది ఫోను పట్టుకుంటే అప్పుడు నిద్రలేసే పరిస్థితులకు మనం వెళ్ళిపోయాం. అయితే దేవాదేవుడు ఏమి సెలవిస్తున్నాడంటే మొబైల్ని ఫాస్టింగ్ చేయండి, కొద్ది రోజులు విడిచిపెట్టండి. మనము దాన్ని పక్కన పెట్టి సమయం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. దేవునితో మనము గడపాల్సిన వారమై ఉన్నాము. అలాగే ఇంకా చూస్తే చాలా ఉన్నాయి. ప్రార్థన చేసేదానికి అడ్డులు, వాక్యం చదివేదానికి అడ్డు. ఏంటి చెప్పండి, ఏం అడ్డు అయి ఉండొచ్చు? వాక్యం చదవాలనిపించింది, ఏం అడ్డం వస్తుంది? ప్రార్థన చేయాలనిపించింది, ఏం అడ్డం వస్తుంది? మా అక్క నేను ఒకే స్కూల్ కదా, కరెక్ట్. నేను కూడా అదే రాసుకున్నాను. ఇంకా ఫస్ట్ పాయింట్ ఏంటి? నిద్ర. ఫోన్ ఎంతసేపు చూసినా మనకు నిద్ర రాదు. బైబుల్ చదివి కొన్నిసార్లు
స్టడీస్ చేసేవాళ్ళు చేస్తుంటారు, నేను చేసేవాడిని. నిద్ర రాలేదనుకో, ఏదో ఒక పుస్తకం ఎత్తుకొని చదివానుకో, భలే వచ్చేస్తుంది నిద్ర, నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఏదో ఒక వాక్యాన్ని అట్ట పెట్టుకొని చెవులో పెట్టుకొని అంతే, ఫస్ట్ ప్రార్థన లోపల నిద్ర వచ్చేస్తుంది. నిద్రని మనం ఏం చేయాలి, ఫాస్ట్ చేయాలి. నిద్రని మనము ఉపవాసం పెట్టాలి. 8 hours చాలు. మిగతా టైంలో నిద్రపోవాల్సిన అవసరం లేదు. లేదా ఆ 8 hours ఒక 1 hour తీసి దేవుని కోసం మనం ఇవ్వగలుగుతున్నామా, మరి మనము గుర్తు చేసుకోవాలి. అలాగే ఇంకా ఏం అడ్డు వస్తుంటుంది మనకు, నాకు వచ్చిన పైనలు కొన్ని రాసుకున్నానండి. రేపు ప్రార్థన చేద్దాం, రేపు బైబిల్ చదువుకుందాం, రేపు ప్రార్థన చేద్దాం, రేపు బైబిల్ చదువుకుందాం. ఇప్పుడు కాదులే, ఏం చేస్తాం, పోస్ట్ పోన్ చేస్తూ పోతుంటాం. పోస్ట్ పాన్ జనవరి ఫిబ్రవరి అన్నీ గాన్. ఏమైపోద్ది, మళ్ళా డిసెంబర్ వచ్చేసింది, మళ్ళా స్టార్ట్ చేయాలనుకుంటాము, మళ్ళా స్టార్ట్ చేస్తాం, మళ్ళా పోస్ట్ పోన్ చేస్తాము. అంతా జరిగిపోతూ ఉంటాయి, దొల్లిపోతూ ఉన్నాం. దేవుడు సెలవిస్తున్నాడు, ఆపండి, మీరు పోస్ట్ పోన్ చేయడాన్ని ఆపండి. ఆపి కట్టుకోండి గోనెపట్టలు, తగ్గించుకోండి, మీరు రండి నా సన్నిధికి, ఉపవాసం ఉండండి, మీరు ఉంచబడిన బంధకాలు తెంపబడతాయి. ఆత్మీయంగా మీరు వేసుకున్న ఆ తక్కువ మార్కులు పెరగబోతున్నాయి. మనం ఏం చేయాలి, ఉపవాసం చేయాలి. ఆ నిద్రని, ఇంకా ఆ పోస్ట్ పోన్ చేసుకునే తనాన్ని, ఇంకా చూస్తే సోమరితనం, ఇవన్నీ నాకు నేను రాసుకున్నామండి, మీకోసం చెప్పట్లేదు. సో ఇవన్నీ నాకు అడ్డుగా అనిపించేవి. ఇంకా యథార్థంగా చెప్తాం, ప్రభువా ఇందాక చెప్పినవన్నీ మనకు తప్పులని తెలిసిపోతుంటుంది. నిద్ర, పోస్ట్ పోన్ చేయడము, సోమర్తనం తప్పు కదా బ్రదర్, అలా చేయకూడదు కదా దేవుని సన్నిధిలో. ఇది చేస్తాం మనం. ప్రభువా ఆఫీస్లో భయంకరంగా అలసిపోయాను ప్రభువా, టైర్డ్ అయిపోయాను, ఈరోజు కాదులే. రేపు టైర్డ్ అయిపోయాను, ఈరోజు కాదులే. ఇంకో రోజు ఎక్సెల్ అయిపోయాను, లేకుంటే ఏదో ఒక పేరు చెప్పి పడుకుంటుంటాం. ఎవరు టైర్డ్ అవ్వమన్నారు నిన్ను, ఎవరు ప్లాన్ చేసుకోమన్నారు నిన్ను, అంత అలసిపోయేంతకు ఎవరు చేసుకోమన్నారు? మొట్టమొదటి దేవునికి సమయం ఇవ్వాలని మనకు తెలియదా? ప్రతిరోజు అలసిపోతుంటామా, టైర్డ్ అయిపోయావు, కరెక్టే. దానికి కారణాలు ఏంటి, సార్ట్అవుట్ చేసుకోలేమా? సార్ట్అవుట్ చేసుకోవాలి. ప్రాధాన్యత దేవునికి ఇవ్వాలి. ప్రాధాన్యత ఇవ్వడంలో కూడా మనము మనకి ఇష్టమైన వాటిని పక్కన పెట్టి దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఇంకా కొన్ని చూస్తే మనం చూడవచ్చు, ఇంకా చాలా ఉన్నాయి. మనము దేవునికి దగ్గర కాకుండా మనల్ని ఆపేవి. మనము బ్రదర్ ఏమన్నా ఒప్పుకుంటాం, కానీ ఆ విషయానికి నా జోలికి వచ్చినట్టు నాకు కోపం వచ్చేస్తుంది. మళ్ళీ నేను మనిషినే కాదు, ఏమైపోతావు మనిషి కాకపోతే, కోపం తగ్గదు. ఇంకా క్షమించలేము. ఏమన్నా జరగని కరెక్టే, అతను చేసిన తప్పే, నీదే రైటు, క్షమించలేమా? క్షమించలేకపోవడం, దేవుడు చెప్పినప్పుడు క్షమించకుండా దాన్ని అలాగే హృదయంలో పెట్టుకొని ఆ ప్రకారమే జీవించడం కూడా ఏమవుతుంది, దేవునికి మనల్ని దూరం చేస్తుంది. ఫాస్ట్ చేయి, దేవా నాకు క్షమాపణ కావాలి, నేను క్షమించాలనుకుంటున్నాను, నా వల్ల కావట్లేదు ప్రభువా హెల్ప్ చేయండి. దేవుని సన్నిధిలో మనం వెళ్తే మరి ఆయన మనల్ని ఆ హృదయాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. క్షమించలేకపోవడం ఒక రోగం అయితే, అట్లాగే క్షమించమని అడగడం కూడా ఒక గొప్ప మరి రోగం అయిపోయింది. అడగలేము, నేను ఎందుకు అడగాలి, వాళ్ళు అడగాలి. దేవుడు చెప్తున్నాడు, క్షమించబడము క్షమించడము ఈ రెండు మన హృదయాల్లో ఉండాలి. ఇవి ఎక్కడొస్తాయి, కఠినంగా ఉండొచ్చు, రా కట్టుకో గోనెపట్ట, దేవుని సన్నిధిలోకి వెళ్ళు, మార్చు నీ కడుపుని. మన హృదయం ఏమవుతుంది, తుండం పడుతుంది, మార్పు చెందుతుంది. సో ఉపవాసములో అది దేవుడు మనకు చేసేవాడై ఉన్నాడు. ఎందుకు బ్రదర్ ఉపవాసం అంటున్నారంటే, మనకి ఏదన్నా బాగలేకుండా వస్తే హాస్పిటల్కి వెళ్తే ఏం చేస్తాం, మనకు ఒక పక్క బిర్యానీ, ఒక పక్క ఫ్రైడ్ రైస్, ఇవన్నీ పెట్టి ట్రీట్ చేస్తారా? సెలైన్ పెడతారు, పాంగానే పడుకోబెట్టి ఏం పెడతారు, సెలైన్ పెడతారు, చేయటి పెడతారు, పోతా ఉంటుంది, దాంట్లో వేస్తారు. కడుపు నొప్పా, దానికి సంబంధించిన ఇంజక్షను దాంట్లో వేస్తారు. తలనొప్పా, దానికి సంబంధించిన ఇంజక్షన్ దాంట్లో వేస్తారు. ఏం చేయాలని దాంట్లో చేస్తారు. మనుషులే మనల్ని, మన శరీరాన్ని ఐడియల్గా అంటే
ఖాళీగా పెట్టి మనల్ని బాగు చేయాలని ప్రయత్నిస్తున్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తాడు? దేవుడు కూడా ఎంటీగా రండి, ఉపవాసంలో మనం ఏమవుతాం? మనకున్నవన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు ఆయన ఆలోచనలతో మరి ఆయన చేయాలనుకున్న రిపేరు మనల్ని చేసే దేవుడు అయినాడు. ఇంకా ఏ విషయాలు మనకు అడ్డుగా రావచ్చు? తగ్గించుకోలేకపోవడం. ఇది కూడా మనం దేవుని సన్నిధిలో మరి ఫాస్ట్ చేయాల్సిన వారమై ఉన్నాం. తగ్గింపు రావట్లేదా? కూర్చో, అడుగు దేవుణ్ణి, ప్రభువా తగ్గించుకోవడం నా వల్ల కావట్లేదు నాయన. ఉపవాసం ఉండు, తగ్గింపు హృదయాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఇంకా కొన్ని చూస్తే ఏమి చెప్పినా నమ్మకం కుదరట్లే నాకు. దేవుడు ఈ విషయాన్ని నీకు చేస్తాడంటే నమ్మలేకపోతున్నాను బ్రదర్, చేయలేకపోతున్నాను బ్రదర్. అవిశ్వాసం. అది కూడా పోగొట్టుకోవాలనుకుంటున్నావా? ఫాస్ట్, దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి మనము ప్రార్థన చేయాల్సిన వారమై ఉన్నాం. ఇంకా కొన్ని చూస్తే అహము, గర్వము, అసూయ ఎన్నో ఉన్నాయి. వీటన్నిటినీ త్వరగా పోగొట్టుకునే మార్గము దేవుని సన్నిధిలో ఉపవాసంతో మనము గడపడము. ఇంకా అర్థం చేసుకోలేకపోవడం జరుగుతూ ఉంటుంది. మన కోసమే ఉంటారు, మన కోసమే చేస్తుంటారు. పాపం ఉదయం లేచి సాయంత్రం దాకా మన కోసమే ప్రయత్నిస్తుంటారు, కానీ అర్థం చేసుకోలేక టీ కరెక్ట్గా ఇవ్వలేదు నువ్వు నాకు అందము. మన సహోదరుల్ని మనం కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోవడం. జడ్జ్ చేయడం కాదు, అరే ఏంటి పరిస్థితి, ఎందుకోసం వీళ్ళు ఇలాగ ఉన్నారు అన్నది మనం ఆలోచించగలగాలి. చేయలేకపోతున్నామా? దేవుని అడుగుదాం, ప్రభువా నేను ఎవరిని అర్థం చేసుకోలేకపోతున్నానే, ఎవరిని మంచిగా ఫీల్ కాలేకపోతున్నానే, సో ఏదో లోపం ఉంది, ఉపవాసంతో నీ సన్నిధికి వస్తున్నాను, అర్థం చేసుకునే జ్ఞానం ఇవ్వు అని అడగడం. ఇంకా కృతజ్ఞత లేకపోవడము. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా, మనకి ఎవరైనా చేసినా థ్యాంక్స్ అన్నది మన హృదయంలోంచి రాదు. వీటన్నిటినీ కూడా మనము దేవుని సన్నిధిలో పెట్టాల్సిన వారమై ఉన్నాము. ఇంకా చూస్తే చాలా ఉన్నాయి. మాట మీద నిలబడలేకపోవడము. మన మాట అవునంటే అవును, కాదంటే కాదుగా ఉండలేకపోవడం. అల్లరితో కూడిన ఆటపాటలు. ఇంకా ఏందో బ్రదర్ వెళ్తాను, నా ఆలోచన నాలో ఉండట్లేదు, ఆడకే వెళ్ళిపోతుంది. ఎందుకు వెళ్ళదు? అంతా మరి సాఫీగా జరిగిపోతుంటే పట్టుకోరా, మార్చు, నీ ఆలోచన నిలబడుతుంది, దేవునికి సమర్పించు. ఇంకా ఒకవేళ మనము డ్యూయల్ రోల్ పాటిస్తుండొచ్చేమో. చైనా మొబైల్ కాదు, మనం 2 సిమ్ములు వేసుకునేదానికి ఉంటే మరి వెచ్చగానే ఉండు, లేకుంటే చల్లగానే ఉండు అని చెప్తున్నాడు దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే మనం చేయాల్సింది ఏంటి? ఉపవాసం ఉండి ఆయన సన్నిధికి మనము వెళ్ళాలి. లేకుంటే ఏం చేయబడతాం? ఉమ్ము వేయబడతాం. ఓకే. అలాగే ఇంకా చూస్తే మన చూపులు, మన ఆలోచనలు. మనం చూస్తే పోయిన వారం కూడా ఈ రెఫరెన్స్ చూసుకున్నాం, గలతీ 5:20 రాసుకోండి, వద్దు కానీ చూడొద్దు. ఏముంటుంది? ఈ లోక సంబంధమైనవన్నీ మనలోంచి పోవాలి అంటే ఏం చేయాలి? మనము ఉపవాసంతో ఆయన దగ్గరికి మనము వెళ్ళాల్సిన వారమై ఉన్నాము. సో వీటన్నిటిలో నుంచి మనకు దేవుడు విడుదల ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. సో ఈ ఉపవాసంలో ఏం జరుగుతుంది, ఎలాగ చేయాలంటే మనల్ని మనము గట్టిగా నిర్ణయించుకొని మనము దేవుని కోసం సమయం ఇచ్చి, ఒక విషయంలో నాకు విడుదల కావాలి, ఒక రీజన్ కోసం దేవుడి దగ్గరికి మనం వచ్చి నిలబడ్డప్పుడు ఆయన మనల్ని నింపే దేవుడై ఉన్నాడు. బ్రదర్ నాకు ఏ అవసరము లేదు, అన్నీ హ్యాపీగా జరిగిపోతున్నాయి, మంచి జాబ్ ఇచ్చాడు, ఫ్యామిలీ ఉంది, మరి స్మూత్ గోయింగ్, నాకేం అవసరం లేదు బ్రదర్ అని అనుకోవచ్చేమో. దేవుడు మరి ఏం వెతకమన్నాడు? పైనున్న వాటిని వెతకమన్నాడు. ఈ లోక సంబంధించినవి ఒకరోజు మనతో ఏమీ రావు. మనము ఆయన రాజ్యం కోసము మనము ప్రిపేర్ అవ్వాల్సిన వారమై ఉన్నాము. ఆ ప్రిపరేషన్లో ఉపవాసం అన్నది మనల్ని ఆయనకి దగ్గరగా చేస్తుంది. ఆత్మీయ ఫలాల కోసం మనం ఉపవాసం ఉండి అడగొచ్చు, ఆత్మీయ వరాల కోసం మనము ఉపవాసం ఉండి అడగొచ్చు. దేవుడు చెప్పున్నాడు, మీ శరీరము ఆయన ఆలయమే ఉన్నది. సో ఆయన కోసం మన శరీరాన్ని మనము కట్టుకునేదానికి మనం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అడగొచ్చు. అలాగే ఇంకా చూస్తే మరి 1 తిమోతి 2:1-2 అండి.
మొదటి తిమోతి 2వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును రాజుల కొరకును అధికారులందరి కొరకును విజ్ఞాపనములను ప్రార్థనలను యాచనలను కృతజ్ఞాస్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఆమేన్. ఎందుకోసం చేయమంటున్నాడు? మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏం చేయాలంటే మనము మనుషులందరి కోసము, రాజుల కోసము, అధికారుల కోసము మనము విజ్ఞాపన ప్రార్థనలు చేయాల్సిన వారమై ఉన్నాము. ఇప్పుడు నువ్వు ఉన్న హ్యాపీ పొజిషన్ మనం కాపాడుకోవాలన్నా, అందులో నిలబడి ఉండాలన్నా మనం ఏం చేయాలి? ప్రార్థన చేసే వారంగా మనము ఉండాలి. ప్రార్థనకి ఇంకా తోడుగా ఉపవాస ప్రార్థన చేస్తే మనం ఏమవుతాము? స్ట్రాంగ్ వెపన్లుగా మనము తయారవుతాం. మొదట్లో మనం మాట్లాడుకున్నాం కదా, ఒక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుని చేతుల్లో బలమైన వెపన్ ఉంటే ఏమవుతుంది? ఇంకా స్ట్రాంగ్గా మనము ఉండగలుగుతాం. సో దేవుడు మనల్ని రక్షించి ఆయన బిడ్డలుగా పిలుచుకోవడము మనకిచ్చిన ధన్యత. మరి అందులో కాపాడుకోవడానికి, అందులో నిలబడడానికి ప్రార్థన ఒక వెపన్ అయి ఉన్నది. అయితే ఉపవాసముతో కూడిన జీవితం, ఉపవాసముతో కూడిన ప్రార్థన బలమైన ఆయుధముగా మన కోసం ఉంది. చూస్తే మనము ఎన్నో కార్యాలు దేవుడు ఉపవాసం ద్వారా జరిగించున్నాడు. ఎజ్రా, నెహేమియా, ఎస్తేరు, హన్నా కన్నీరు విడడం, వీటన్నిటి విషయాల్లో ఉపవాసానికి దేవుడు ఎంతో ప్రాధాన్యతనిచ్చి మరి మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసే వాడై ఉన్నాడు. ఇంకా చూస్తే ఉపవాసం ద్వారా మరి ఒక గిఫ్ట్ కూడా మనకు ఇవ్వబడుతుంది. ఫలాలు ఉన్నాయి కదండి, ఆత్మీయ ఫలాలు. గలతీ 5:22 మనకు అందరికీ తెలుసు. వాటిలో ఆఖరి ఫలం ఏంటి? మనం ఏం చెప్పగలుగుతామా? ఏంటి? ఆశ నిగ్రహము, సెల్ఫ్ కంట్రోల్. ఇందాక చెప్పుకున్నవన్నీ మనకు ఎక్కడ బోల్తా పడిపోతామంటే, ఈ సెల్ఫ్ కంట్రోల్ అనే వరము మనకు లేనప్పుడు మనము అన్ని విషయాల్లో బోల్తా పడిపోతాం. తినకూడదు అనుకున్నాను బ్రదర్, తినేసాను, ఏమైంది? సెల్ఫ్ కంట్రోల్ పోయింది. అయ్యో ప్రార్థన చేయాలనుకున్నాను బ్రదర్, నిద్రపోయాను, ఏమైంది? సెల్ఫ్ కంట్రోల్ లేదు. మనకు ఎన్ని దేవుడిచ్చిన వరాలు, ఎంత ఏమున్నా సెల్ఫ్ కంట్రోల్ మనకు లేకపోతే మిగతావన్నీ ఆపరేట్ చేయబడవు. సో ఈ ఉపవాసములో దేవుని సన్నిధిలో మనకి ఇష్టమైనవన్నీ విడిచిపెట్టి ఆయన సన్నిధిలో మనం గడిపినప్పుడు మన మీద మనకి ఆయన అధికారము ఇచ్చే దేవుడై ఉన్నాడు. మనల్ని ఆయన నిలబెట్టే దేవుడై ఉన్నాడు మనం ఇష్టపడితే. ఇంకా చూస్తే మరి మన ఉపవాసాన్ని ఎలాగ చేయొచ్చు? యెషయా 58:6 ఆఖరి వచనమండి, చూసి ముగించుకుందాం. 58వ అధ్యాయము 6, 7, 8 చదువుకుందాం. 6 నుంచి చదవమంటాను. అవునక్క. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకలు తీయటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. నీ ఆహారము ఆకలిగొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తప్పింకకుండుటయు, దిక్కుమాలని బీదలను నీ ఇంట చేర్చుకున్నటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. ఆమేన్. చాలక ఆమేన్. సో ఇంకొక ఉపవాసాన్ని దేవుడు దీని ద్వారా మనకు గుర్తు చేస్తున్నాడు. మనకు కలిగినవన్నీ తృప్తిగా మనం అనుభవించడం మాత్రమే కాదు, కానీ ఇతరులకి ఇవ్వడం. చాలామందికి మరి దేవునిలో బాగుంటాం, అన్నీ బాగుంటాం అనుకుంటాను, దేవునికి ఇచ్చే దగ్గరకు వచ్చేటప్పటికి మనకు అడ్డం వచ్చేస్తుంది. సహాయము చేయలేని పరిస్థితి, ఎవ్వరికి హెల్ప్ చేయలేని పరిస్థితిలో మనం ఉండొచ్చేమో. మరి దేవుని సన్నిధిలో దాన్ని కూడా మనము ఫాస్ట్ చేయాల్సిన వారమై ఉన్నాం. ఉపవాసము చేయాలి.
ఆ ఇవ్వలేని స్థితిలో నుంచి ధారాళముగా ఇవ్వగలిగే స్థితిలోనికి మనము మార్చబడాలి. అలాగ చేయడము దేవునికి ఇష్టమైన ఉపవాసము. ఆర్థికంగా సపోర్ట్ చేయడమే కాదండి, టైం ఇవ్వడము, వెళ్ళగడము, పరామర్శించడము, వాళ్ళ మీద ఉన్న భారాన్ని కొంత పంచుకోవడము, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైన ఉపవాసాల్లో భాగమై ఉన్నాయి. కాబట్టి మనమందరము మరి దేవుడిచ్చిన మరి వెపన్ని మనము యూస్ చేసుకుందాం. మరి అటువంటి మరి వెపన్ మనందరి జీవితాల్లో ఉపవాసము ద్వారా మనము దేవుడికి దగ్గరవునుగాక. హల్లెలూయా. మరి ఈ ఉపవాసం చేయడం వల్ల దేవుడికి దగ్గర అవుతాము. ఇంకా చూస్తే మన శరీరాలు బాగుపడతాయి. మరి ఇందాక మనం చూసుకున్నాం కదా, ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా ఈ 3 విషయాల్లో దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. ఇంకా మనము చూద్దాం ఎలాగ ఉపవాసం చేయాలి, ఎలాగ చేయాలి. వీటన్నిటి విషయాల్లో దేవుడు మనకు జ్ఞానము అనుగ్రహించే దేవుడు అయినాడు. కాబట్టి మరి అటువంటి ఉపవాసం కలిగిన వారముగా మనమందరము జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో మనము కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. స్తుతులకు పాత్రుడా, మహోన్నతమైన దేవా, తండ్రి మీకు వందనాలు, మీకు స్తోత్రం తండ్రి. అవును ప్రభువా, అయ్యా రోజులు గడిచిపోతూ ఉన్నాయి తండ్రి దేవా. నాన్న, సంవత్సరాలు దొల్లిపోతూ ఉన్నాయి. మేము ఎలాగున్నామంటే ప్రభువా, ఎప్పుడు అనుకునే వారంగానే ఉన్నాం తండ్రి దేవా, చేయాలని అనుకునే వారంగానే ఉన్నాము. కానీ తండ్రి దేవా, నీకు ఇష్టం వచ్చినట్లుగా, నువ్వు కోరుకున్న విధముగా అయా మారలేని స్థితిలో మేము ఉండి ఉన్నాము తండ్రి దేవా. అయితే ఇదిగో తండ్రి, అయా ఈ సమయం మందు నాన్న మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి దేవా. తండ్రి దేవాది దేవా, నువ్వు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు 40 దినాలు ఉపవాసం ఉన్నావు తండ్రి. అయా బైబిల్లో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి తండ్రి దేవా. మరి మేము చేయలేని పరిస్థితుల్లో ఉండి ఉన్నాం తండ్రి, మాకు సహాయం చేయండి తండ్రి. ఉపవాస ప్రార్థన కలిగిన జీవితాలు ప్రభువా మాకు దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నాన్న, నీకు నచ్చనివన్నిటినీ ప్రభువా మేము ఫాస్ట్ చేయగలటకు మాకు సహాయం చేయండి, విడిచిపెట్టగలటకు మాకు సహాయం చేయండి. అవును తండ్రి, నీ వాక్యం సెలవిస్తుంది, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయి అంటున్నావు, నీ కాలు నిన్ను అభ్యంతరపరిస్తే దాన్ని తీసేయి అంటున్నావు తండ్రి దేవా. నిజముగా కట్ చేసి తీసేయడం మా తండ్రి కాదు కదా నాన్న. కన్ను అభ్యంతరపరిచే పరిస్థితులు మా ముందుకు వచ్చినప్పుడు నీ వైపు చూడగలగాలి తండ్రి దేవా. అయ్యా, ఇది మా వల్ల కాట్లేదు తండ్రి, సహాయం చేయండి. నీ సన్నిధిలో నాన్న గట్టిగా నిర్ణయించుకొని నీ సన్నిధిలో ఒక సమయాన్ని ఇచ్చి తండ్రి దేవా, ఒక కారణము కోసంగా నీ సన్నిధికి వచ్చి ఒక ఉద్దేశము కలిగి నీకు దగ్గర అవ్వాలన్న ఉద్దేశము కలిగి ఉండాలి దేవా. ఎందుకంటే ఈ లోకంలో అనేక అవసరాలు మాకు ఉండొచ్చు, కానీ తండ్రి దేవా వాటి కోసం వస్తే మాకేం ఉపయోగం తండ్రి దేవా. నీ నీతిని, నీ రాజ్యాన్ని మేము వెతకాలని మీ సన్నిధికి వచ్చినప్పుడు ఇవన్నీ మా వెనక వచ్చేవై ఉండవు. కనుక తండ్రి, మీ సన్నిధిలో నాన్న మేము గడిపేవారం ఉండగలటకు మాకు సహాయం చేయమని కోరుకుంటాం ప్రభువా. మా జీవితాన్ని మార్చే దేవుడు తండ్రి, మాకు కావలసిన క్రమశిక్షణని ఇచ్చే దేవుడు తండ్రి దేవా. ప్రభువా సహాయం చేయండి, కృప చూపించమని. మరి మేమందరము ప్రభువా ఏ విషయాల్ని నాన్న దూరం పెట్టాలో, ఏ విషయాల్ని ప్రభువా మీ ద్వారా మేము నింపుకోవాలో మీ కృపను మాకు దయచేయమని కోరుకుంటూ, సహాయం చేయమని కోరుకుంటూ, రాబోవు మరి నూతన సంవత్సరంలో ప్రభువా ఇప్పటి నుంచే ప్రభువా మేము ప్రభువా నాన్న మరి ప్రిపేర్ అయ్యే వారముగా, నాన్న మీతో కలిసి నాన్న మేము నడవగలిగే వారముగా ఉండగలటకు మాకు సహాయం చేయమని కోరుకుంటూ, మీ శక్తిని పొందుకునే వారముగా, మీ ఆత్మను పొందుకునే వారంగా మేము ఉండగలటకు మాకు సహాయం చేయమని యేసయ్య నామమును బట్టి ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్.